హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టపర్స్ బిహేవియర్స్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో ఈ మొబైల్ ఫోన్ 1 year బ్యాకే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు బ్రో అని అనొచ్చు మీరైతే. ఫ్రెండ్స్, 1 year బ్యాక్ వచ్చిన ఇది ఇప్పుడు మనకి భారీ డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇది అండర్ 20Kలో అయితే దొరుకుతుంది అనమాట. 4G వేరియంట్ అండ్ 5G వేరియంట్ 2500 కొంచెం ఎక్స్ట్రా అయితే పడుతుంది అనమాట. అంతే. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అనేది నేను సేల్లో అయితే కొన్నాను. అయితే మీకు కూడా ఆ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ప్రెజెంట్ అయితే ఆ సేల్ అయితే లేదు. కాకపోతే త్వరలో సేల్ అయితే రాబోతుంది. అప్పుడైతే మీకు ఇన్ కేస్ 20Kలో ఒక మంచి ఫోన్ 865 ప్రాసెసర్ ఉన్న ఫోన్ అండ్ AMOLED డిస్ప్లే ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అదే ఏంటంటే iQOO మొబైల్ ఫోన్ అనమాట. అండ్ ఇది నేను తీసుకుంది 5G వేరియంట్. ఇది జనరల్గా అయితే ఒక 40,000 అలా ఉంది. అయితే ఆఫర్లో ఒక నాకు 22,500 అలా అయితే దొరికింది అనమాట. అండ్ కమింగ్ టు 4G ఫోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే మనకి మంచి డిస్కౌంట్లో అయితే దొరుకుతాయి. అండర్ 20Kలో అయితే జనరల్గా వాటి ప్రైజెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. 35 అలా అయితే ఉంటాయి. ఇక్కడ 17, 18, 19 ఆ ప్రైస్ రేంజ్లో అయితే దొరుకుతాయి. ఆ ప్రైస్ రేంజ్లో మనకి Note 10 Pro ఇవన్నీ ఉన్నాయి. రెడ్మీ Note 10, Poco X3 ఇలాంటి మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ రియల్మీ X7 ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి. దానికన్నా ఇది బెస్టా అంటే ప్రాసెసర్లో అల్టిమేట్ అనమాట. అండ్ ఫైనల్గా గేమింగ్ అయితే ఎవరైతే గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ గేమింగ్ అనమాట. సో iQOO మొబైల్ ఫోన్ ఎవరైతే 20Kలో ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని iQOO మొబైల్ ఫోన్ ఎప్పుడైతే సేల్ జరుగుతుందో అప్పుడైతే తీసుకోవచ్చు. మరి ఇవన్నీ చెప్తున్నావు భయ్యా, మరి సేల్ ఎప్పుడు అని అనొచ్చు. ప్రెసెంట్ ఫ్రెండ్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ కంపెనీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే సేల్ అయితే పెడతారు. అండ్ లాస్ట్ టైం జరిగిన సేల్ కూడా వాళ్ళు ఎలాంటి డిక్లరేషన్ అయితే చేయలేదు. ఇంకో థింగ్ ఏంటంటే ఇదేది అఫీషియల్ కామర్స్ సైట్లో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో అయితే జరగదు. ఓన్లీ ఇది అఫీషియల్ iQOO వెబ్సైట్లో అయితే జరుగుతుంది. అండ్ నేను బుక్ చేసింది కూడా అఫీషియల్ iQOO వెబ్సైట్ నుంచి అయితే బుక్ చేశాను. సో మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. వన్స్ ఈ సేల్ జరిగినప్పుడు స్టార్ట్ అయినప్పుడు నేను మెసేజ్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ సేల్ జరుగుతుంది, మీకు ఇన్ కేస్ కావాలంటే అని చెప్పి అక్కడైతే తీసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్, అన్ని సేల్స్ లాగా ఫ్లాష్ సేల్స్ అనుకోమాకండి. ఇన్ కేస్ మీరు యాడ్ చేసుకుంటే 24 hours మీ కార్ట్లోనే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అంత కాంపిటీషన్ కూడా ఉండదు. అంటే లాస్ట్ టైం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ తెలీదు. సో ఈ టైం మరి చూడాలి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈసారి ప్రైజెస్ అనేది కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి. ఎందుకంటే ఇది నాకు కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తక్కువకి పెట్టి మొన్న సేల్ నడిపారు, చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. అంటే తెలియకుండా చెప్తేనే అంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. సో కంపెనీ ఏంటంటే ఈసారి కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. అంటే ఏం లేదు, ఒక ఫోన్ ఒక 20K ఉన్న ఫోన్ని 21Kకి అలా అయితే అమ్ముతుంది. అండ్ అండర్ 25Kలో అయితే 3 వేరియంట్స్ 8 128, 8 256, 12 256 5G వేరియంట్ ఈ మొత్తం మీకు 25Kలో అయితే దొరుకుతాయి. అండ్ ఇవంతా పక్కన పెట్టేసి ఫోన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియోలో ఎలాగో ఫోన్ వచ్చింది కదా, వచ్చిన అన్బాక్సింగ్ అండ్ చిన్న టైప్ రివ్యూ లాగా అయితే చెప్తాను. 1 year బ్యాక్ ఫోన్ అంత కవర్ అయితే చేయలేదు, కాకపోతే గేమింగ్ ఆస్పెక్ట్లో అయితే కొంచెం అయితే చూపించాను. కాబట్టి వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. అండ్ ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అంటే ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కొన్నాం కాబట్టి మనకి వివో నుంచి వచ్చింది అనమాట. మీ అందరికీ తెలుసు iQOO అనేది వివో సబ్ బ్రాండ్ కదా, అందుకే వివో వాళ్ళు అయితే పంపించారు. కవర్ అయితే వివో కవర్ ఉంది. అండ్ లోపల బాక్స్ కూడా మనకు వివో బాక్స్ ఉంది. కంపోజిషన్లోన వివో ఫోన్ ఉంటుందేమో, మనం బుక్ చేసింది iQOO. సో ఇక్కడ టేర్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేసేద్దాం దీన్ని. అయితే లాగేస్తే ఓపెన్ అయిపోతుంది. మిస్ అయింది, సరిగా చెరగల. ఓకే, కత్తెరతో కోసేద్దాం. అండ్ చూద్దాం లోపల ఏమేమి వచ్చినాయో. బాక్స్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. లోపల చూస్తే మనకి ఫోన్ మాత్రం చిన్న బాక్సే. అండ్ పేపర్ అయితే ఉందన్నమాట, లైక్ బిల్ అయితే ఇచ్చారు. పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది మొత్తం ఇంకా ఖాళీ. ఓకే, ఫోన్ చూద్దాం. చూడొచ్చు, మంచి ప్యాకింగ్ అయితే చేశారు. పైన iQOO 5G అని రాసి ఉంచారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంది. చెప్పాను కదా 1 year బ్యాక్ ఇది మనకి ఆగస్ట్ 2020 అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ అలాగే వేరియంట్, IME నెంబర్ ఇవైతే మెన్షన్ చేశారు, సార్ వాల్యూస్. ఇంకా మనకు అనవసరం, కవర్ అయితే చింపేద్దాం. అండ్ ఇది 12GB ర్యామ్ 256GB వేరియంట్ అనమాట. ఇది ఓన్లీ 1 కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. టైకూన్ బ్లాక్ అంట పేరైతే, బ్లాక్ కలర్ సింపుల్గా మన భాషలో. ఓకే, సీల్ అయితే బ్రేక్ చేసేసాను. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఫోనే అయితే ఉందన్నమాట. ఈ ఫోన్ కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. బాగానే ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్. అండ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, అంటే IME నెంబర్ స్టిక్కర్స్. అండ్ ఇక్కడ iQOO వాళ్ళు ఏదో కోడ్స్ రాసుకున్నారు, మనకెందుకు ఇవన్నీ. లోపల చూద్దాం ఏమున్నాయి అనేది. అండ్ ఒక కేస్ అయితే ఉంది, TPU కేస్. ఇది బాగానే ఉంది, మ్యాట్ టైప్ ఫినిష్తో అయితే వచ్చింది. పర్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. అండ్ మనకి కేబుల్ అయితే ఇచ్చారు. ఇది Type-C అనమాట. Type-C కేబుల్తో అయితే వస్తుంది. అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే సిమజెటిక్ పిన్ అయితే ఉంది.
ఒక బుక్ లాగే ఇచ్చారనమాట వారంటీ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జర్ ఉంది. ఛార్జర్ ఇది 55 వాట్ ఛార్జర్ అనమాట. ఇది మనకి చూస్తే దీని మీద మనకి 11 వాట్ 5 ఆంపియర్ అంటే టోటల్గా 55 వాట్ వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది అయితే. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి ఇయర్ ఫోన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫీషియల్ సైట్లో ఈ ఒక్క ఇయర్ ఫోన్స్ ప్రైజే మనకి దగ్గర 3000 అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ దీంట్లో ఇయర్ టిప్స్ కూడా అయితే ఇచ్చారు. చూడొచ్చు మీరు, ఇన్ని ఇయర్ ఫోన్స్ మీకు సింపుల్గా ఉంటాయి. ఒకప్పుడు వివో ఫోన్స్కి వచ్చేవి ఇలాంటివి, తర్వాత వాళ్ళు తీసేశారు చాలామంది, ఇప్పుడు iQOO పెట్టారు. అండ్ ఫోన్ చూద్దాం. ఇది ఫోన్ టోటల్గా ఒకసారి కవర్ అయితే రిమూవ్ చేస్తాను. ఫోన్ చూద్దాం ఎలా ఉందనేది. కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఫోన్ అయితే మటుకు. అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది మనకి టైకూన్ బ్లాక్ కలర్ అనమాట. అండ్ ఇది నేను ఒకసారి బూట్ చేస్తాను ఫాస్ట్గా. మేబీ ఛార్జింగ్ ఉందో లేదో, ఉన్నట్టుంది, లేకపోతే బూట్ కూడా అయ్యేది కాదు. ఓకే, నేను తొందరగా సెటప్ అయితే చేసేస్తాను ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఓకే, కంప్లీట్ అయితే అయిపోయింది సెటప్ అయితే. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫోన్ అయితే మటుకు. మనకి ఫోన్ ఫ్రెండ్స్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 865 అయితే వస్తుంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 6.44 ఇంచ్ సూపర్ AMOLED E3 డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 13 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ బుకే ఎఫెక్ట్ కోసం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బాటంలో మనకి Type-C పోర్ట్ అండ్ స్పీకర్ అండ్ మైక్ అండ్ మనకి సిమ్ పోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి రైట్ సైడ్లో చెప్పాను కదా మీకు, ఇక్కడ మాన్స్టర్ ట్రిగర్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది గేమ్ ప్లేలో నేను చూపిస్తాను దీన్ని ఎలా వాడతారని చెప్పి. అండ్ పైన మనకి 3.5mm జాక్ అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక బటన్ అయితే ఉంది, AI బటన్ అనేది. ఇది జస్ట్ మన గూగుల్ అసిస్టెంట్ కోసం వాడుకోవచ్చు అనమాట. అండ్ యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి చెప్పాను కదా 55 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ క్యాప్సూల్ టైప్ అయితే ఉంటుంది అనమాట కింద. Type-C అనేది గేమింగ్ కోసం పెట్టుకొని ఆడే వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇందులో మనకి చెప్పాను కదా ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. ఇది ఇన్ ఇయర్ ఫోన్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో మర్చిపోయాను ఫ్రెండ్స్, దీంట్లో హైఫై డాక్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆడియోని ఇంకా మంచి బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది ఈ ఫోన్లో, అది ఒక స్పెషాలిటీ. అండ్ చెప్పాను కదా మెయిన్లీ ఈ ఫోన్ టార్గెటెడ్ ఓన్లీ ఫర్ గేమింగ్ అనమాట. సో గేమింగ్ అయితే వచ్చేసాను నేను PUBG. అండ్ దీంట్లో మనకి నేనైతే ఏ ట్రిగ్గర్స్ చెప్పానో పైన లెఫ్ట్ అండ్ రైట్ ఇవన్నమాట. ఇవి బటన్స్ లాగా ఉండవు, జస్ట్ టచ్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ టచ్ చేస్తే చాలు వెళ్ళిపోతాయి అనమాట బటన్స్ అనేవి. అండ్ నేను ఒకసారి గేమ్ ప్లేలో చూపిస్తాను మీకు దీని యూజ్ ఎలా ఉంటుందని చెప్పి. స్క్రీన్ అయితే 60 హెడ్జ్ మాత్రమే సపోర్ట్ ఉంది, కాకపోతే ఇది 180 హెడ్జ్ సూపర్ టచ్ రెస్పాన్స్ రేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ గేమ్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. గేమింగ్ ఫోన్ కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. గేమింగ్లో ఎలాంటి ల్యాగ్స్ లేవు. అండ్ టెంపరేచర్కి వచ్చేసరికి టెంపరేచర్ కూడా అంత ఎక్కువగా అయితే నోటీస్ చేయలేదు. చూడొచ్చు మీరు ట్రిగ్గర్ బటన్స్ని ఎలా యూస్ చేస్తున్నానని చెప్పి. సో మీరు ఇలా కావాలంటే వాడుకోవచ్చు. అండ్ చెప్పాను కదా ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఈ మోడ్ అయితే వర్కౌట్ కాదు. వాళ్ళు ఏంటంటే ఫింగర్స్తోనే ఆడాలి. జనరల్ యూజ్ పబ్లిక్ అయితే ఇలాంటి ఫీచర్ ఆడుకోవడానికి బాగానే ఉంటుందన్నమాట. మీరు గేమ్లో ఎక్కువ కిల్స్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి చూపిస్తాను మీకు. జస్ట్ దీని ఏం లేదు, జస్ట్ దాన్ని ట్యాప్ చేసి నేను ఒక స్మోక్ అయితే వేస్తాను. మీరు చూడొచ్చు జస్ట్ ఒక చిన్న, మీరు ఎలా అయితే వాడుకుంటారో బటన్, ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఇండెక్స్ ఫింగర్స్ను కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. పైన బటన్స్ లాగా ఉంటాయి కదా, అవి సింపుల్గా చెప్పాలంటే బటన్స్ కాదు, ఒక టచ్ బటన్స్ లాగా ఉన్నాయి. జస్ట్ మీరు టచ్ చేస్తే చాలు, బటన్స్ లాగే అయితే ఏం అనిపించదు అనమాట. ఇంకా ఫీచర్స్ అంటే చెప్పాను కదా మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ వర్క్ బాగానే అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ BGMI కాబట్టి దీంట్లో కొన్ని ఇంకా లేవు అల్ట్రా లెవెల్స్ వరకు. HDR అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే బాగానే ఉంది ప్రెజెంట్ నేను టెస్ట్ చేసిన వర్క్ అయితే. నెక్స్ట్ అయితే ప్రెజెంట్ లేవు. అండ్ ఇవి కొన్ని కెమెరా శాంపుల్స్, ఇవి వైడ్ యాంగిల్ శాంపుల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి ఇది వైడ్ యాంగిల్ ఈవినింగ్ టైం తీసిన షాట్. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి ఇది మ్యాక్రో షాట్ అనమాట. మనకి మ్యాక్రో కోసం ఒక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఇది మనకి ఇండోర్ లైటింగ్లో తీసిన ఒక షాట్ అనమాట. అండ్ కెమెరా పెద్ద నేను కవర్ చేయలేదు, ఎందుకంటే పర్లేదు ఆ రేంజ్లో ఒక మాదిరిగా అయితే ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే విఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.